మరి ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది కదా, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ చెప్పిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంది కదా. ఓకే, కాంగ్రెస్ చెప్పిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంది. ఇంకోటి మాకేంటిదంటే ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ కార్పొరేటరు కాబట్టి మాకు సమస్యలు కూడా పరిష్కారం ఏం కావడం లేదు, అవ్వట్లేదు. ఓకే, మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మేమైతే కాంగ్రెస్ అనుకుంటున్నామండి. కాంగ్రెస్. ఎవరండి క్యాండిడేట్? నవీన్ యాదవ్ గారు. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలి? తను లోకల్ క్యాండిడేట్ అన్న, ఓకే, చదువుకునే వ్యక్తి, ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తి, సమస్యల మీద అవగాహన ఉంది. ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించగలుగుతాడు. ఎవరైనా అన్నా మాకు ప్రాబ్లం ఉంది అన్నా కానీ సహాయం చేయగలుగుతాడు. ఏదన్నా. నమస్తే అన్న. నమస్తే అండి. బై ఎలక్షన్స్ వచ్చినాయి. అవును, మరి ఇక్కడ ఏ పార్టీ విన్ అయితే బాగుంటుంది? ఓవరాల్ గా బీఆర్ఎస్ విన్ అయితే బాగుంటుంది. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకు అంటే ఇంతకుముందు 10 years నుంచి ఉన్నది కాబట్టి దాని ఫలితాలు అందరూ అనుభవించారు కాబట్టి ఇప్పుడు లాస్ట్ 2 years లో అర్థం చూస్తున్నాము. సో ఈవెన్ విలేజెస్ లో కూడా అందరూ బాగా చాలా ప్రాబ్లమ్ లో ఉన్నారు. మరి ఇప్పుడు హైడ్రా విషయానికి వస్తే బాగానే చేస్తుందని కొందరు అంటున్నారు. మరి బాగా కొద్ది మందికి అవుతుంది కానీ చాలా మంది లైఫ్లు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు అంటే వాళ్ళకి లైఫే అది. ఎంతో కష్టపడి ఇల్లు అమ్మేసి ల్యాండ్ అమ్మేసి గోల్డ్ పెట్టేసి ఏవో చేసి ఉంటారు. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అది లేదు ఇది లేదు, ఇల్లు లేదు, బ్యాంకులో లోన్ పే చేయాలి, ఈఎంఐ పే చేయకపోతే వాళ్ళు ఊరుకోరు, ఉన్న ప్రాపర్టీస్ పోతాయి. యాక్చువల్లీ ఇప్పుడు 10 years లో జరిగిన కబ్జాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 years లో జరిగిన కబ్జాలే ఇప్పుడు హైడ్రాకి కారణం అని కూడా కబ్జాలు ఇన్ ద సెన్స్ అది గవర్నమెంట్ దానికి కనెక్షన్ ఇచ్చాయి, పవర్ కనెక్షన్ ఇచ్చాయి, బ్యాంక్స్ లోన్ ఇచ్చాయి, వాటర్ కనెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, రోడ్స్ ఇచ్చారు. అప్పుడు మరి అవన్నీ చూసుకోకుండా అవి ఎలా ఇచ్చారు ఫస్ట్? అంటే ఆ ప్రభుత్వంలో జరిగాయి కదా. సో బట్ ఈవెన్ బ్యాంక్స్ అయితే బ్యాంక్స్ కూడా అన్ని చెక్ చేసుకునే కదా ఇచ్చేదంటే. గత ప్రభుత్వము 10 years బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. రోడ్లు అన్నది లేదు, మోరీలు అన్నది లేదు, ప్రాబ్లం అన్నది అలానే ఉంది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మరి ఉచిత పథకాలు అని చెప్పి ఇప్పుడు ఇంకోటి 6 గ్యారంటీలు అని చెప్పేసి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. అవి అమలవుతున్నాయి అని కూడా అంటున్నారు. ఫ్రీ బస్ ఉంది, గ్యాస్ సో వస్తున్నాయి అంటున్నారు కదా. లేదండి, ఫ్రీ బస్ ఒక్కటే ఉంది. ఆ ఫ్రీ బస్ కి కూడా ఇప్పుడు ఏంటి జెంట్స్ కి పెంచేశారు. పబ్లిక్ చూస్తున్నారు కదా వాళ్ళు ఏంటి ఎంత ప్రాబ్లం పడుతున్నారో. అందుకే వద్దని పనిమాల వేరే ఏదేంటి స్టూడెంట్స్ రోడ్ మీదకి వచ్చారు. కాంగ్రెస్ వద్దు, ఈ జనాలు వద్దని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఏది విన్ అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ జనాలకి కావచ్చు అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మరి ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే వస్తుందేమో అనేసి మా నమ్మకం అండి.